నచ్చనిది నమ్మక ద్రోహం. ఇన్నాళ్ళు నువ్వు ముద్దుల మనవడు అని మురిసిపోయిన వ్యక్తి అదే పని చేశాడు. ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. నువ్వివ్వలేని మాట నేను అడగనమ్మా. ఏమిటో చెప్పు. అతను తప్పు చేసినట్టు ఒప్పుకుంటే ఇంట్లోంచి పంపించేస్తావా అమ్మా? ఇంట్లోకి రానిచ్చిన నువ్వే అతన్ని పంపించేయాలి. అలా చేస్తానని మాటివ్వమ్మా. నా మనవడు ఎందుకు తప్పు చేస్తాడు? అలాంటప్పుడు మాటివ్వు. ఎప్పుడో వెళ్ళిన మనిషి ఇంకా రాలేదేంటో. మనం ఆయన కోసం ఎదురు చూస్తున్న విషయం ఆయనకి తెలియదు కదా. తెలియదని ఎందుకు అనుకోవాలి? ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. పెళ్ళని తెలిసి అట్నుంచటే. బావా, ఆయన విషయంలో ఏం మాట్లాడొద్దని ఇంతకు ముందే నేను చెప్పాను. నిజాలు ఆయన ఇంటికి వచ్చాక తెలుస్తుంది. అనవసరమైన చర్చలు ఆపండి. నా మనవడు వస్తాడు. వచ్చాక అందరి అనుమానాలు తీరుస్తాడు. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. అదిగో బావ వస్తున్నాడు. అసలు ఏం జరిగిందంటే? అమ్మా నువ్వు ఉండమ్మా. నేనొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అభి అబద్ధం ఎప్పుడూ చెప్పడు. అది ఎంతవరకు నిజమో ఇప్పుడే చూద్దాం. నిజాన్ని నిజమని నిరూపించాల్సిన అవసరం లేదు. నీకు తెలిసిందే నిజమనుకోకు. కాలేజీ నుంచి మాస్టర్ గారిని ఇంటికి పిలిచింది నువ్వేగా? మామయ్య గారు అడుగుతున్నారుగా, నిజం చెప్పు. వాళ్ళ చేత కాలేజీ ప్రస్తావన తెచ్చింది, నన్ను ఇబ్బంది పెట్టింది నువ్వే కదా. నేను కాదు. ఆయన్ని ఇంతకుముందు ఇంట్లో చూసినంత వరకు ఆయనెవరో నాకు తెలియదు. నువ్వు అబద్ధం చెప్పనన్నంతసేపు పట్టలేదు నువ్వు అబద్ధం చెప్పడానికి. ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్తున్నావు. అది నాకు అలవాటు లేదని ఇంతకు ముందే చెప్పాను. నువ్వు వాళ్ళని పిలవకుండా ఉంటే రాజీతో నువ్వు చదువుకుంటావని ఎలా చెప్పావు? రాజీది సంకల్పం. అది బలంగా ఉంటే దాన్నెవ్వరూ ఆపలేరు. అందుకే నువ్వు చదువుకుంటావు అని రాజీతో చెప్పాను. ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు. మీ అనుమానాలు తీరిపోయినాయా? నాన్న, ఎప్పుడు భోంచేసావో ఏమో. పద భోంచేదు గాని. ఎవరైనా నువ్వు తప్పు చేసావా అంటే చేశాను అని ఒప్పుకుంటారా? అలా అడగడం కన్నా నువ్వు ఈ తప్పు చేసావని నిరూపించే ఆధారాలు చూపిస్తే ఒప్పుకుని తీరాల్సిందే. రాత్రి నువ్వు రాజీకి మాటిచ్చావు, పొద్దున్నే వాళ్ళు వచ్చేశారు. మధ్యాహ్నానికి రాజీ చదువుకోవచ్చు అనిపించుకుంది. ఇంతకంటే ఆధారాలేం కావాలి? వాళ్ళు రావడం మూలంగా లాభపడింది నువ్వు కాదు. చుట్టుపక్కల 10 ఊళ్ళలో పై చదువులు చదువుకోవాలన్న ఆశపడ్డ ఆడపిల్లలు.
సమాధానం చెప్పి తప్పించుకోలేవు. ఖచ్చితంగా వాళ్ళని పిలిచింది నువ్వు. కాదు నాన్న, వాళ్ళని పిలిచింది నేనే నాన్న. నువ్వెందుకు పిలిచావు రాజ్యం? అసలు పెద్దవాళ్ళ గొడవలు నీకెందుకు? అంత అవసరం నీకే వచ్చింది రాజీ. మీరు మంచివారు నాన్న. ఊర్లో కాలేజ్ కట్టడానికి స్థలం కావాలి. మిమ్మల్ని అడిగితే మీరు ఇస్తారు కదా, అందుకే వాళ్ళని పిలిపించాను. నన్ను చదువుకోవద్దన్నారు. కనీసం మన ఊర్లో ఆడపిల్లలైనా చదువుకుంటారు కదా. నీ వల్ల అంతమంది చదువుకోబోతున్నారు, ఇంకా ఏడుస్తావెందుకు? ఇప్పటికి అందరికీ అర్థమైందనుకుంటా. వాడు తప్పు చేశాడని ఒక్క ఆధారం కూడా లేదని. ఉంది. వాళ్ళు నీ ప్రమేయం లేకుండానే వచ్చారన్నావు. నమ్ముతున్నాను. అప్పుడు రాజీ ప్రస్తావన వాళ్ళ ముందు ఎందుకు తీసుకొచ్చావు? నీ వల్లే నేను రాజీని మళ్ళీ చదువుకోమని చెప్పాల్సొచ్చింది. అది నీ తప్పు కాదా? ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నావా? ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. అందరికీ అర్థం కావాలి కదా. మావయ్య గారు రాజీని చదువుకోవద్దని అన్నారు. అది ఆయన తీసుకున్న నిర్ణయం. అది కరెక్టే అని ఆయన నమ్మితే 4 గోడల మధ్య కాదు, 4,000 మంది ముందైనా సరే ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటారు. శబాష్, బాగా చెప్పేవరా మనవడా. ఇంతటితో ఈ చర్చ ఆపండి. ఒక్క నిమిషం అమ్మమ్మ గారు. వాళ్ళు తనకు పరిచయం లేనప్పుడు వాళ్ళని బయట ఎందుకు కలిశాడు? ఇంట్లో చూశాకే వాళ్ళ గురించి తెలుసుకున్నాను. నేనే మాస్టర్ గురించి బావతో చెప్పాను. మీ ఆయన్ని బాగానే వెనకేసుకొస్తున్నావే. మరి చెక్ ఎందుకు ఇచ్చినట్టు? ఆయనకు సహాయం చేశావని చెప్పడానికి మాస్టారు గారు ఎవరేమిచ్చినా తీసుకోరు కదా. నేను చెక్ ఇచ్చిన మాట నిజమే. అది కూడా బ్లాంక్ చెక్. రాముడు, నువ్వెందుకు ఇచ్చావురా? మావయ్య గారు గొప్ప మనసుతో స్థలం ఇచ్చారు. నేను కాలేజ్ కట్టడానికి కావలసిన డబ్బు ఇచ్చాను. స్థలము డబ్బు 2 ఉంటే 2-3 నెలల్లో కాలేజీని రెడీ చేస్తారు. దానికి అమ్మమ్మ పేరు పెట్టమని చెప్పాను. ఆ కాలేజీ ఉన్నంతకాలం రాణి సులోచనాదేవి పేరుండిపోతుంది. అదేంటి నాన్న, మీ అమ్మ పేరు పెట్టకుండా వాళ్ళమ్మ పేరు పెట్టావు? 10 మందికి ఉపయోగపడే పనికి పెట్టే పేరు 10 మందికి నచ్చాలమ్మమ్మ. అందుకే అందరికీ ఇష్టమైన నీ పేరు పెట్టాను. రాజీ, 1 సెకండ్.
బైపీసీకి సంబంధించి కొన్ని బుక్స్ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. బాగానే తీసుకున్నావుగా, మళ్ళీ ఎందుకు నటిస్తావు? నువ్వు నోరు ముయ్యవే శకున పక్షి. అయినా మనల్ని అడగకుండా ఈ దాన ధర్మాలు చేయడం ఏంటి మావయ్య గారు? చేసింది మంచి పనే కదా. రాల హృదయాల తడి మేటి